హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తులసి ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు మనం ఒక మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ అండ్ మోస్ట్ ఫేమస్ టెంపుల్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ షాపింగ్ అండ్ డివోషనల్ అంటే దైవభక్తి, ఇంకా మనకు కావాల్సినటువంటి షాపింగ్ చేసుకోవడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. అది వచ్చి తిరుత్తని టెంపుల్, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అనమాట. మనం చూస్తున్నది వచ్చి అంతా మొత్తం తిరుత్తని అనమాట. స్టార్టింగ్ నుండి వీడియో తీసాను. ఎప్పుడు డైరెక్ట్ టెంపుల్ ఒకటే తీస్తే సరిపోదు కదా, రూట్ కూడా తీస్తే బాగుంటుందని ఎంట్రన్స్ నుంచి తీసాను అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ ఫేమస్ వచ్చి మేము చిన్న ఉన్నప్పుడంతా మా డాడీ వాళ్ళు ఇక్కడంతా ఫుల్ షాపింగ్ చేసేవాళ్ళంట. బట్టలు, గాజులు, క్లిప్లు అవన్నీ ఎక్కువ తీసుకొని వచ్చేవాళ్ళు ఇటు సైడ్ నుంచి. చూడండి, ఇక్కడ షాపింగ్ కూడా చాలా ఫేమస్ అనమాట. అన్ని హోల్సేల్ రేట్లకే ఉంటాయి, చాలా బాగుంటాయి షాపింగ్. ఇంకా మెయిన్ వచ్చి తిరుత్తని అనగానే మనకు గుర్తొచ్చేది వచ్చి హల్వా అండి. కొబ్బరి టెంపుల్కి దారి అనమాట. ఇటు కొబ్బరి నూనెతో చేసినటువంటి హల్వా అనేది చాలా ఫేమస్. టేస్ట్ కూడా హైలైట్గా ఉంటుంది. మనకు బయట దొరికే షాపుల్లో దొరికే హల్వా లాగా కాదండి, చాలా బాగుంటుంది, చాలా జ్యూసీగా ఉంటుంది. అందులో టైప్స్ కూడా చాలా ఉంటాయి అన్నమాట. టైప్స్ వచ్చి మనకి బాదంతో చేస్తారు, జీడిపప్పులతో చేస్తారు, ఇంకా వేరే వేరే కూడా చేస్తారు, లేకపోతే ప్లెయిన్ కూడా చేస్తారు. మన కాస్ట్ని బట్టి ఉంటుంది. మినిమం అంటే 300 కిలో 250 కిలో అలా ఉంటుంది. కాస్ట్ మాత్రం రీజనబులే అనిపిస్తుంది, ఎందుకంటే అంత టేస్టీగా కూడా అనిపిస్తుంది అనమాట మనకి. తిరుత్తనిలో తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి స్వయంగా అక్కడ తపస్సు చేశారని చెప్తుంటారు. ఇది వచ్చి ఎంట్రన్స్ అండి. మనకి గోపురం చూడండి ఎలా ఉంది. ఇక్కడ నుంచి పైకి కొండపైకి వెళ్తాం మనము. అది ఎండకు సరిగా మనకైతే కనిపించలేదు, కానీ చాలా బాగుంటుంది. చూడండి, తిరుత్తని టెంపుల్ ఎంట్రన్స్ అనమాట ఇది, కొండపైకి. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తాము. ఇక్కడ స్టార్టింగ్లో కూడా మనకి తలనీలాలు ఉచితంగా సమర్పించే అవకాశం కూడా ఉంటుంది. స్టార్టింగ్లో కూడా రైట్ సైడ్ ఒకటి బోర్డు ఉంటుంది అనమాట. అక్కడైనా మనం తలనీలాలు ఇవ్వచ్చు, లేదంటే పైన కూడా ఒకటి ఉంటుంది అనమాట తలనీలాలు ఇవ్వడానికి, అక్కడ కూడా ఇవ్వచ్చు అనమాట. మనకి ఎక్కడ అవైలబిలిటీ ఉంటే దాన్ని బట్టి మనం తీసుకుంటాము. చూడండి, ఇక్కడ కూడా ఇది పైన కొండపైన వెళ్ళే దారిలో అనమాట. ఇది కొండపైకి ఎక్కిన తర్వాత ఇక్కడ ఇలా డైరెక్ట్గా వెళ్తే తలనీలాలు సమర్పించడానికి మనకి ఒక బిల్డింగ్ వస్తుంది. అదనమాట. ఇక్కడ మేము మా పిల్లలకి గుండు చేయించాము, అది మీకు చూపిస్తున్నాను చూడండి. మా పిల్లలు గుండు చేయించుకున్నారు. ఇది వచ్చి పైన టెంపుల్ అనమాట. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ దేవుడికి. అక్కడ ఉన్నవన్నీ షాపులు అండి, ఫుల్ షాపింగ్ చేసుకోవచ్చు, చాలా రీజనబుల్ కాస్ట్సే ఉంటాయి. ఇంతకుముందు అంటే ఇప్పుడంటే ఎక్కువ ఫ్యాన్సీ స్టోర్స్ వచ్చేసాయి కాబట్టి మనకి తెలియదు. లేకపోతే మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇలాంటి పెద్ద పెద్ద టెంపుల్స్ దగ్గర మాత్రమే ఇలాంటి షాపింగ్స్ అన్నీ ఉండేవి. నాన్న వాళ్ళు ఎక్కువ తీసుకొని వచ్చేవాళ్ళు. అది కనిపిస్తున్నది అటు సైడ్ మనకు డైరెక్ట్గా టెంపుల్ అనమాట. లోపలికైతే మనకి కెమెరాలో చేయరు, బయట బయట మాత్రమే తీసుకోవాలి కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఇవంతా షాపింగ్స్ అనమాట. ఇటు సైడ్ రైట్ సైడ్కి మనకు ప్రసాదం కూడా, ఉచిత ప్రసాదం కూడా ఎప్పుడు ఇస్తూనే ఉంటారు. చూడండి, చాలా బాగుంటుంది టెంపుల్ అయితే తిరుత్తని. స్వామివారు అమ్మవార్లు చాలా అంటే చాలా బాగా దర్శనమిస్తారు. ఇది వచ్చి గోపురం, మెయిన్ గోపురం. టెంపుల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు బయట తీసుకొని వెళ్ళడానికి ఏందాక ఇదంతా బయట అనమాట. బయట టెంపుల్ బయట ఎంత బాగుంటుంది. మనకి మొబైల్లో తీయడంగానే మనం డైరెక్ట్గా చూడడం చాలా బాగా అనిపిస్తుంది మనకి. చూడండి, ఇటు సైడ్ బయట అంతా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ గోపురం అనేది చాలా పెద్దగా ఉంటుంది. చూడండి, ఇది కొత్తగా కట్టారంట. చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది గోపురము. అక్కడ కింద వాళ్ళు ఉప్పుతో దిష్టి తీసి అక్కడ పడేస్తారంట, అంటే దోషాలు పోతాయని. అది డైరెక్ట్గా మనకు కనిపిస్తుంది కదా, బ్లాక్ వాళ్ళు తిరుగుతున్నారు అక్కడ. అక్కడ ఉప్పుతో దిష్టి తీసి పడేస్తారంట వాళ్ళు, అది ఒక నమ్మకం వాళ్ళకి. ఇంతకుముందు ఈ చిన్న గోపురం నుంచి ఎంట్రన్స్ ఉండేదంట, ఇప్పుడు పెద్ద గోపురం కట్టిన తర్వాత అది ఎంట్రన్స్గా పెట్టేస్తారంట. ఇక్కడ అన్నదానం కూడా ఉంటుందండి, నిత్య అన్నదానం కూడా అక్కడ ఉంటుంది అవైలబుల్లో. మనకు కావాలంటే అక్కడ భోజనం చేసుకోవచ్చు. మా పిల్లలు అయితే ఇంకా టెంపుల్ మొత్తం ఉరుకుతూనే ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.